పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. క్రికెట్ గ్రౌండ్లో బాంబు పేలింది. ఈ పేలుడు దాటికి ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఆ ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొన్న కూడా ఇదే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మానవ బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో 6 టెర్రరిస్టులు 6 సైనికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెబల్ గ్యాంగ్స్ సంఖ్య పెరగడం, పాకిస్తాన్లో ఇప్పుడు రెబల్స్ బెడద ఎక్కువ అవుతున్నట్లుగా తెలుస్తోంది. వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడో ఒక చోట బాంబు దాడులు, బాంబు పేలుళ్లు మనం చూస్తూనే ఉన్నాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం ముఖ్యంగా చాలా సెన్సిటివ్గా మారిపోయింది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక దాడి మనం చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగినటువంటి దాడిలో 6 ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా అక్కడ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నేపథ్యంలో రెబల్స్ సంఖ్య పెరుగుతోంది. రెబల్ గ్రూప్స్ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి పాకిస్తాన్లో. ఓవైపు ఇప్పటికే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మనం చూస్తున్నాం. మరోవైపు అక్కడ సైనికులు సైతం టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయంగా అనిశ్చితి కనిపిస్తోంది. ఆర్థికంగా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఇలాంటి తరుణంలో ప్రజలకు తిండి లేక నానా అవస్థలు పడుతుంటే మేము యుద్ధాలు చేస్తాం, భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరించుకుంటూ నాయకులు కూర్చుంటే, సైనికాధికారులు కూర్చుంటే ప్రజల పరిస్థితి ఏంటి? ఇలాగే తయారవుతుంది. ఇంటర్నల్గా యుద్ధాలు మొదలవుతాయి. అంతర్గత యుద్ధాలతో ఏదో ఒక రోజు పాకిస్తాన్ తల్లడిల్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అలాంటి సింటమ్సే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు, ఎక్కడ చూసినా సరే ఆత్మాహుతి దాడులు, ఎక్కడ చూసినా కాల్పులు మనకు కనిపిస్తుంది. స్క్రీన్లో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా ఒక పేలుడు సంభవించింది. ఎలా సంభవించింది, ఎవరు ఈ పేలుడు కారణం అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రాణభయంతో పరిగెడుతున్నటువంటి అక్కడ యువకుల్ని మనం చూస్తున్నాం. ఈ పేలుడులో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అదే ప్రాంతంలో మొన్న 6 చనిపోయారు. 6 టెర్రరిస్టులు చనిపోయారు, 6 సైనికులు చనిపోయారు. మొత్తం 12 మంది ఒకే పేలుడులో చనిపోయినటువంటి పరిస్థితి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మనం చూస్తున్నాం, ఒకే పేలుడులో ఓవైపు టెర్రరిస్టులు, మరోవైపు సైనికులు ఒకే క్యాంపులో ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతోంది. టెర్రరిస్టులకు అక్కడ సైనికులే ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారు కాబట్టి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి టెర్రరిస్టులు చాలామంది తిరిగి అక్కడే రెబల్స్గా మారి అక్కడి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బయట ప్రపంచాన్ని, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్తున్న వాళ్ళ సైనిక అధ్యక్షుడు వాళ్ళ దేశంలో చోటు చేసుకుంటున్నటువంటి ఈ నరమేధాన్ని, లేదంటే రెబల్ గ్రూప్స్ని అణచలేకపోతున్నారా? ప్రజలకి తిండి పెట్టడం చేత కావడం లేదు, ప్రజలకి మంచి బట్టలు ఇవ్వడం చేత కావడం లేదు, మంచి చదువు చెప్పడం చేత కావడం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం చేత కావడం లేదు, వైద్యం లేదు. పాకిస్తాన్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇంట్లో వంట చేసుకోవడానికి గ్యాస్ కావాలంటే ప్లాస్టిక్ కవర్స్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గోధుమ పిండిని సంచులు దొంగిలించుకురావాల్సినటువంటి పరిస్థితి. షాపులు కొల్లగొట్టి దానికి ఆనందపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భారతదేశం సింధు జలాలు ఆపేయడంతో పూర్తిగా వ్యవసాయం ఆగిపోయింది మోస్ట్ ఆఫ్ ది రీజియన్లో. ఇప్పుడు తిండి ఇంకా కష్టం అవుతుంది. ఇంకొక సంవత్సరం తిరిగేసరికి కరువు ఎక్కువ అవుతుంది. ఇలాంటి తరుణంలో భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరించడం, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించడం, అది కూడా అమెరికాలో కూర్చొని. అమెరికా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు, అమెరికా ఏం చేస్తుంది? మీ దేశంలో కూర్చొని సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటే మీరేం చేస్తున్నారు? భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరిస్తారా? మీ ప్రజలకు తిండి పెట్టడం చేత కాదు మీకు, మీ యువకులకి చదువులు చెప్పడం, ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, భారతదేశం మీద అణుబాంబులు వేస్తారా? ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకొని మాట్లాడుతున్నారా? ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే మరికొన్ని రోజుల్లోనే అంతర్యుద్ధాలు మొదలయ్యే పరిస్థితులు పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి. రాజకీయంగా చాలా గందరగోళంగా ఉంది అక్కడ పరిస్థితి. మనం చూసాం, భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న సమయంలో వాళ్ళ పార్లమెంట్ మెంబర్స్ ఏడ్చారు పార్లమెంట్లో. వద్దు, భారతదేశంతో మనకు యుద్ధం వద్దు, మమ్మల్ని బ్రతకనివ్వండి, మనల్ని చంపేస్తారు భారతీయులు ఇలాగే యుద్ధం చేసుకుంటూ పోతే, భారతదేశంతో మనం యుద్ధం చేయలేమని. ఇలాంటి డిఫరెన్స్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవాళ్ళు, సైనిక అధ్యక్షులుగా ఉన్నవాళ్ళేమో ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా వ్యవహరిస్తుంటే మిగతా పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రాజకీయంగా అనిశ్చితి, డబ్బులు లేవు. పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళో, చైనా దగ్గరికి వెళ్ళో యాచిస్తే తప్పితే వాళ్ళకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. యుద్ధం చేయడానికి ఆయుధాలు ఏమన్నా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు? వాళ్ళ దగ్గర నిజంగా అంత టెక్నాలజీ ఉందా? అది కూడా అమెరికా ఇవ్వాల్సిందే, లేదంటే చైనా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమీ లేదు.
ఏమీ లేదు అక్కడ. కానీ భారతదేశాన్ని బెదిరించడం, ప్రపంచ దేశాలను బెదిరించడం, ప్రాణాలు తీయడం, సొంత ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం చేతగారు. వరుసగా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత 3 నెలల్లో 6కు పైగా ఇలాంటి బ్లాస్టులు జరిగాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వారం రోజుల్లోనే 2 బ్లాస్టులు మనం చూస్తున్నాం. మొత్తం 13 మంది, ఒక సివిలియన్, 6 టెర్రరిస్టులు, 6 సైనికులు చనిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏం జరుగుతోంది అనేది ఆరా తీస్తే విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నటువంటి పుట్టగొడుగుల్లాగా అక్కడ కొన్ని ఇండివిజువల్ గ్రూప్స్ తయారవుతున్నాయి, రెబల్ గ్రూప్స్ తయారవుతున్నాయి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలో చేత కావడం లేదు, తెలియడం లేదు వాళ్ళకి. ఇప్పుడు దీనికి సంబంధించి మరి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు? యూఎస్ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటారు? బయట దేశాల నుంచి సపోర్ట్ అడిగితే ఇచ్చే పరిస్థితులు అసలు ఉన్నాయా? వాట్ యు సే అబౌట్ దిస్? మీ అభిప్రాయం ఎలా ఉంది జరుగుతున్నటువంటి పరిణామాల మీద? అతి త్వరలో అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది, లేదంటే రాజకీయంగా పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది పాకిస్తాన్. ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందా? ఒకసారి మనం అక్కడ జరిగినటువంటి సంఘటనను ఒకసారి క్లియర్గా చూద్దాం. జరిగినటువంటి పేలుడు తాలూకా ఆ ఎఫెక్ట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది స్క్రీన్లో. ఎక్కడ చూసినా సరే పొగ అలుముకొని భారీ శబ్దానికి ఆ యువకులందరూ ఆ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళందరూ పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణ భయంతో ఎవరు అటాక్ చేశారో, ఎందుకు అటాక్ చేశారో తెలియక, అసలు ఏం జరిగిందో తెలియదు. ఏదో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్లో ఇవి కొంత కామన్ అయినప్పటికీ కూడా సామాన్య ప్రజలు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. అక్కడ మనం చూడొచ్చు, అక్కడ క్రికెట్ ఆడుతున్న ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఈ జరుగుతున్న ఘటనల మీద మీ అభిప్రాయం ఏంటి? తమ సొంత దేశంలో పరిస్థితులను చక్కదిద్దుకోలేని పాకిస్తాన్ అక్కడి సైనిక అధ్యక్షుడు ప్రపంచ దేశాలను బెదిరిస్తున్నారు, భారతదేశాన్ని బెదిరిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.